రైట్ మహేందర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ప్రస్తుతం మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సాయి కుమార్ గారు నమస్తే. నమస్తే, చెప్పండి సార్. సార్, మీరు చూస్తున్నారు, చాలా ఉద్వేగభరితంగా కూడా మీరు మాట్లాడారు, చాలా ఆగ్రహంగా కూడా మీరు మాట్లాడారు. ఎందుకంటే ఆ రాహుల్ గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు మీరు కౌంటర్ ఇచ్చారు. అవసరమైతే మానవ బాంబులుగా కూడా మారుతామనేటువంటి స్థాయిలో కూడా మీరు వ్యాఖ్యలు చేశారు. నిజంగా అసలు రాహుల్ గాంధీ పైన ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయటాన్ని ఏ విధంగా చూస్తున్నారు? సార్, నేను ఏమంటున్నానంటే బీజేపీ నాయకుల కుటుంబాల నుంచి ఎవరైనా భారతదేశం యొక్క స్వతంత్రం కోసం కానీ భారతదేశం యొక్క అభివృద్ధి ఇచ్చారా అట్లా చెప్పండి. ఒకటి, ఇక్కడ వీళ్ళ కుటుంబము ప్రాణాలను త్యాగం చేసి ఒక నాన్నమ్మ ఒక నాన్న ఇద్దరు వీళ్ళకన్నా పెద్ద కుటుంబం వీళ్ళకన్నా జాగ్రత్త చెప్పండి. వీళ్ళ కోసం చిల్లర దాంట్లో ఒక మాజీ ఎమ్మెల్యే ఒక ఎంపీ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు? ఓకే, అంటే ఏం మాట్లాడేది? నిజంగా అసలు నాలుగు కోస్తామనేటువంటి స్థాయిలో మాట్లాడటం, నాలుగు కోస్తామనేటువంటి స్థాయి, నాలుగు కోసుకొచ్చిన వాళ్ళకి 11 లక్షలు ఇస్తానంటాం, అది నిజంగా అసలు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అసలు సభ్య సమాజంలో ఎలా చూడాలి? నేను కూడా చెప్తున్నా, ఎవరైతే వాళ్ళ తలలో ₹1 ఇస్తా చాలుగా కోస్తాన్న వ్యక్తి అర్థం తీసుకొస్తారో నరికిన పర్లేదు చాలు, ₹1 నేను ఇస్తా. ఓకే, ఇప్పుడు ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటా ఏదో మేము రాహుల్ గాంధీ తిట్టగానే టీవీలో రాము పేపర్ అనుకుంటే వాళ్ళ బతుకులు ఎన్నిసార్లు పొలినాలు పెట్టినా రాహుల్ గాంధీ చిట్కన వేలుకున్న ఎంట్రికని కూడా ముట్టుకోలేరు, పీకలేరు చెప్తున్నా. కానీ ఎందుకు పదే పదే అంటే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, ఏఐసిసి అగ్రనేత, కానీ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలను కనీసం బీజేపీ ఖండించకపోవటం, అంటే ప్రధాని కానీ హోంమంత్రి కానీ ఖండించకపోవటం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇందులో మీరు ఒక విషయం గమనించండి. చెప్పండి. ప్రధానమంత్రి భద్రత దానికి ఒక్క ఇంచు కొంచెం తక్కువ ఉండి ప్రధాన ప్రతిపక్ష నాయకు ఉంటది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ విషయము అంటే ఇందులో భద్రతా లోపం ఉంది, తెలుస్తున్నది. మీ నాయనమ్మకు పట్టిన గట్టి అంటే అప్పుడు దండాన్ని చెప్పి వీళ్ళు అన్నమాట. అప్పటికి అంటే బీజేపీ పార్టీ స్ట్రైట్ అవే రాహుల్ గాంధీని థ్రెటన్ చేస్తుందని అనుకోవచ్చా? 100%. ఇప్పుడు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే, రాహుల్ గాంధీని భయపడితే, రాహుల్ గాంధీ గారిని ఏమన్నా మనోభావం అనుకుంటే వాళ్ళకన్నా వివేకులు అవివేకులు ఎవరు లేరు. రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారి కుటుంబము, ఇందిరాగాంధీ గారి రక్తము, రాజీవ్ గాంధీ గారి రక్తం, ఇది వాళ్ళు ఇక్కడ భయపడతారు ఇలాంటి చిల్లర మనకు. ఇంకొకటి, వాళ్ళు చంపండి మేము సిద్ధంగా ఉన్నాం, దేశం కోసం పాలిస్తామని చెప్పిన కుటుంబం వాళ్ళది, ఇచ్చిన కుటుంబం వాళ్ళది. వీళ్ళు ఈ ఫాల్తుగాళ్ళు, ఈ పనికిరాని పేదవాళ్ళు, ఈ పనికిరాని సన్నాసులు ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ కుటుంబానిలో కూడా పని మంచుకున్నాడు. కానీ సాయి కుమార్ గారు, మనం చూస్తే, ఎందుకంటే ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు, కొంతమంది మహిళా నేతలు కూడా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు ఉన్నాయి. కానీ కేవలం పనికిమాలిన విషయాలపైన ఫోకస్ చేసి అనవసరమైన రాద్ధాంతం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ కౌంటర్ ఏం చేస్తారు? చూడండి, ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ఏమంటారు అంటే, బీజేపీ నాయకులు కన్నా సన్నాసులు, సౌడ సన్నాసులు ఎవరు లేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే రాహుల్ గాంధీ కోసం ఏమైనా మాట్లాడితే చెప్తే గానీ గుర్తించిన నాయకులు వాళ్ళు ఉన్నారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి మాట మాట్లాడితే గానీ వాళ్ళు గుర్తింపు లేదు వాళ్ళ పార్టీలా. సొంతగా మీకు ఆ దమ్ము ఉందా చెప్పండి, ప్రజల పక్షాన మనం పోరాడదాం, ప్రజల కోసం పోరాడదాం, అది మాట్లాడండి. రాహుల్ గాంధీ గారిని 4 కోస్తాము, రాహుల్ గాంధీ మానవ బాంబు, రాహుల్ గాంధీ టెర్రరిస్టు, రాహుల్ గాంధీ చంపరు, ఏందండి ఏం మాట్లాడుతారు? అది అంటే మేము చేయలేకనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఇప్పుడు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకసారి డిసైడ్ అయిపోతే మానవ బాంబు కన్నా డేంజర్ చెప్తున్నా మీకు. రాహుల్ గాంధీ గారి కోసం మేము రక్షణ కోసమే నిల్చుంటాము, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇస్తాం అంటున్నాను. కానీ ఏంటి సార్ దీనికి ఏంటి మరి దీనికి ముగింపు ఏంటంటే, వారు చెప్తున్నాను, వారు మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి.